తాడేపల్లి కోటలో లై డిటెక్టర్స్ అలాగే నార్కో టెస్ట్ పరికరాలు ఏర్పాటు చేయబోతున్నారా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డిపై జగన్మోహన్ రెడ్డి మూడో కన్ను పనిచేస్తూ ఉందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, తాడేపల్లి కోటలో లై డిటెక్టర్స్ అలాగే నార్కో టెస్ట్ చేసేటువంటి పరికరాలను ఏర్పాటు చేయబోతున్నారని, అంటే సజ్జల మీద అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద జగన్ మూడో కన్ను ఎప్పుడు పనిచేస్తూ ఉంటుందంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? అంటే వాస్తవం లేదని చెప్పి మనం చెప్పలేము. ఎందుకు చెప్పలేమనంటే జగన్మోహన్ రెడ్డి ఆ పని చేసినా కానీ మనం తప్పు పట్టడానికి లేదు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పెరిగినటువంటి వాతావరణం అలాంటిది. వాళ్ళ తాత రాజారెడ్డి కనుసన్నల్లో వాళ్ళ తాత రాజారెడ్డిని చూస్తూ పెరిగారు. సో చుట్టూ ఉండేటువంటి ఫ్యాక్షనిజానికి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉంటాయి అనేది కళ్ళారా చిన్నప్పటి నుంచి చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ తాడేపల్లిలో లైట్ డిటెక్టర్ లేదా నార్కో అనాలిసిస్ టెస్టులు చేసినా కానీ మనం తప్పు పట్టలేం. కారణం ఏంటంటే ఎవరిని అనుమానించాలో ఎవరిని నమ్మాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనేది తాజా పరిణామాలను బట్టి మనం అవగాహన చేసుకోవచ్చు. కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 60 నుంచి 70 మంది ఎమ్మెల్యేలు మారుస్తున్నారంటే వాళ్ళ మీద నమ్మకం లేకనే కదా. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పటి వరకు వాళ్ళని ఆపరేట్ చేసింది ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి కదా. నేరుగా అయితే జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు లేవు కదా ఎమ్మెల్యేలకి. ఎవరైనా సమస్యతో వస్తే కనుక ఇమీడియట్గా ఎవరిని అప్రోచ్ అవుతారు? సజ్జల రామకృష్ణారెడ్డి అప్రోచ్ అవుతారు. సజ్జల రామకృష్ణారెడ్డి కనుక సమస్యలను పరిష్కరించినట్టయితే ఇన్ టైంలో ఈ పరిస్థితి వచ్చినది కాదు కదా. అంటే ఎవరిని అనుమానించాలి? ఓకే, సజ్జల రామకృష్ణారెడ్డిని అనుమానించాలి కదా. నెక్స్ట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాయలసీమ మొత్తాన్ని అప్పచెప్పారు. రాయలసీమ పరిస్థితి కూడా లేదు కదా. ఇవాళ అనంతపురంలో మార్చుకోవాల్సి వస్తుంది, కర్నూలులో మార్చుకోవాల్సి వస్తుంది, చిత్తూరులో కడపలో మార్చుకోవాల్సి వస్తుంది. అసలు పెద్దిరెడ్డినే మార్చేటువంటి పరిస్థితి. ఇవాళ పెద్దిరెడ్డినే ఆయన పొంగనూరు నుంచి మార్చేసి రాజంపేట ఎంపీగా ఏమని చెప్తున్నారు. చివరి నిమిషంలో వార్త వస్తుంది కదా సార్. సరే, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం అయితే సీఎంగా ఉన్నారండి. ఆయన కన్సర్న్లలో మొత్తం నడుస్తుంది. ఆయనకు ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ఆయనకు ఉంటుంది. నేను అదే చెప్తున్నా, లై డిటెక్టరు నార్కో అనాలిసిస్ పెట్టినా కానీ ఆశ్చర్యపోవసరం లేదు తాడేపల్లి ప్యాలెస్లో. కారణం ఏంటంటే రఘురామకృష్ణరాజు అనేక సందర్భాల్లో చెప్పాడు జగన్మోహన్ రెడ్డిది ఎలా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది అనేది చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఉంటాను కూడా మనం తప్పు పట్టలేము కృష్ణ. కారణం ఏంటంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా ఉండాలంటే నమ్మకస్తులను పెట్టుకుంటారు. ఆ నమ్మకస్తులే పక్కదోవ పట్టించినప్పుడు అనుమానించాల్సిన అవసరం ఉందా లేదా? అనుమానిస్తారు కదా సహజంగా. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన ప్లేస్లో ఇంకొకరు ఉన్నా కానీ అనుమానిస్తారు. సో అలాంటి అనుమానమే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వచ్చి ఉండొచ్చు. దానికే ఇప్పుడు నార్కో అనాలిసిస్ అలాగే లై డిటెక్టర్ పెట్టి ఉండొచ్చు. ఎవరు అసలు కరెక్ట్, ఎవరు నిజము, ఎవరు అబద్ధం అనేది తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటారు? మరి ఇప్పుడు ఆ లై డిటెక్టర్లో కానీ నార్కో అనాలిసిస్ టెస్టులు చేస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరిలో ఎవరైనా దొరికే అవకాశం ఉందంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు దొరికితే దాని చర్యలు వేరే విధంగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి విషయం తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డి గురించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డి కన్నా ఎక్కువగా ఎవరికి తెలియదు. వాళ్ళిద్దరికే బాగా తెలుసు. ఆ తర్వాత మిగతా వాళ్ళకి సాయిరెడ్డికి కానీ లేదా మిథున్ రెడ్డికి కానీ లేదా వైవి సుబ్బారెడ్డికి కానీ వీళ్ళందరికీ తెలుసు. బట్ బాగా తెలిసిన వాళ్ళు ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. సో కాబట్టి వాళ్ళిద్దరి మీద అనుమానిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి అనుమానం వస్తుంది. ఇప్పుడు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు. ఊహించినటువంటి విధంగా మీ పరిస్థితి బాగలేదు, మీరు పనికిరారని చెప్పి ఆయన పక్కన పెడుతున్నారంటే ఇంతకాలం పాటు ఆయనకను ఎమ్మెల్యేలకి ఎంపీలకి మధ్య అగాధంగా ఎవరున్నారు? అగాధంగా ఉన్నారు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు కదా, పెద్దిరెడ్డి రామచంద్ర వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పినట్టు వాళ్ళకి ఏదైతే టాస్క్ అప్పచెప్పారో ఆ టాస్క్ని అయితే ఫుల్ఫిల్ చేయాలి కదా. ఫుల్ఫిల్ చేసినప్పుడే కదా నమ్మకం ఉండేది జగన్మోహన్ రెడ్డికి. సో ఆ ఫుల్ఫిల్ చేయలేదని అంటే ఎక్కడో ఒక మిస్ ఉంటుంది కదా, ఎక్కడో ఒక మిస్సింగ్ ఉంటుంది. ఆ మిస్సింగ్ ఏంటనేది కనుక్కోవాలి కదా. ఆ మిస్సింగ్ ఎవరు చెప్పాలి? ఆ మధ్యలో ఉండేవాళ్ళు చెప్పాలి. మధ్యలో ఉండేవాళ్ళు ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాలి. వాళ్ళు చెప్పింది తప్పు అని చెప్పి అర్థమవుతుంది కదా ఇప్పుడు. అంటే దాని అర్థం ఏంది? నిజం చెబుతున్నారు, అబద్ధం చెబుతున్నారు అనేది తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? సహజంగా పోలీసులు ఏం చేస్తారు? నార్కో అనాలిసిస్ అలాగే చేస్తారు, అంతే కదా. పోలీసులాగా చేస్తారనేది ఎవరు చెప్పారు? రఘురామకృష్ణరాజు చెప్తున్నారు.
ఎవరినైనా సరే జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టరు. అతను తప్పుదావ పట్టించిన వాళ్ళని కానీ లేదంటే అతనికి రాంగ్ ఫీడ్ ఇచ్చినటువంటి వాళ్ళని కానీ వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు అనేది ఆయన చెప్తున్నారు. రఘురామకృష్ణరాజు చెప్తున్నాడు. రఘురామకృష్ణరాజుకి స్వయంగా అనుభవం ఉంది కదా. రఘురామకృష్ణరాజు ఎప్పుడైతే రెబల్ ఎంపీగా తయారయ్యారో ఆయన్ని ఏపీసీఐడి చేత అరెస్ట్ చేయించారా లేదా? అరెస్ట్ చేసి ఏం చేయించారు, ఏం చేశారు అనేది రఘురామకృష్ణరాజు చెప్తున్నారుగా. ఒక పొడిగాటి వ్యక్తి, ఇంకొక ఇద్దరు ముగ్గురు పొట్టి వ్యక్తులు వచ్చేసి ఆ రోజు రాత్రి ఏం చేశారు, ఆ తర్వాత సెల్ ఫోన్లో ఎవరికి చూపించారు, ఇవన్నీ చెప్పారు కదా ఆయన. సో జగన్మోహన్ రెడ్డి తీరు అలా ఉంటుందని చెప్పి రఘురామకృష్ణరాజే చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి తేడా ఏంటి అనేది చాలామంది రాజకీయ సర్కిల్లో చెప్పుకుంటూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి లోపలికి వెళ్తే మళ్ళీ బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అదే చంద్రబాబు నాయుడు దగ్గరికి లోపలికి వెళ్ళొచ్చు, ఎన్నిసార్లు అయినా బయటికి రావచ్చు, మళ్ళీ లోపలికి వెళ్ళొచ్చు, మళ్ళీ బయటికి రావచ్చు. అదే జగన్మోహన్ రెడ్డికి అయితే జగన్మోహన్ రెడ్డి కోటరీ లోపలికి వెళ్ళటం మాత్రమే ఉంటుంది, అక్కడి నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదని చెప్పి రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంటుంది ప్రైవేట్ సంభాషణలో. సహజంగా అంటే వాళ్ళిద్దరు తీరుని చూస్తే అంటే ఏంటి, నువ్వు నిజాయితీగా ఉన్నంతకాలం నువ్వు ఓకే, ఏమాత్రం తేడా వస్తే నిజాయితీ అంటే నిజాయితీ అని తేడా వస్తే ఏమాత్రం తేడా వస్తే ఎవరిని క్షమించడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు తాడేపల్లి వర్గాల్లో వినిపిస్తుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను కనుక పెట్టి చూస్తే ఏదో తేడా కొడుతుంది సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో, పెద్దిరెడ్డి విషయంలో అనేది అర్థమవుతుంది. అందుకే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ పెద్దగా ఇన్వాల్వ్ కావట్లేదేమో అనిపిస్తుంది అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. ఎవరైతే ఈ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ ధనుంజయ రెడ్డి దగ్గరికి వెళ్తున్నారు. ధనుంజయ రెడ్డి అనే అతన్ని పెట్టారు సీమో సెక్రటరీ. ఆయన ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ బట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తున్నారని అంటే వీళ్ళిద్దరు నమ్మకనే ధనుంజయ రెడ్డిని పెట్టినట్టే కదా. ఇటీవల వరకు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దిరెడ్డి ద్వారా మొత్తం నడిపించారు. మూడో వ్యక్తి ధనుంజయ రెడ్డిని తీసుకొచ్చారని అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళిద్దరి మీద పూర్తిగా విశ్వాసం లేకనే కదా, విశ్వాసం కోల్పోయినట్టే కదా. లేదంటే ధనుంజయ రెడ్డి గతంలో లేనటువంటి ధనుంజయ రెడ్డి ఇప్పుడు ఎందుకు వచ్చారు రాజకీయపరమైన అంశాల్లోకి? రాజకీయపరమైన అంశాల్లో ధనుంజయ రెడ్డి ఇంతకుముందు ఇప్పుడు ఇన్వాల్వ్ అయినట్టు దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేల గ్రాఫు, ఎంపీ గ్రాఫు ఎవరు నిర్ధారిస్తున్నారు? ధనుంజయ రెడ్డి నిర్ధారిస్తున్నారు. ధనుంజయ రెడ్డి దగ్గరికి పోయి ఆయన చెప్తున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాల్సి వస్తే వెళ్తున్నారు, లేదంటే కొంతమంది ధనుంజయ రెడ్డి దగ్గర నుంచే వెనక్కి తిరుగుతున్నారు అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. కొంతమంది తిరుగుబాటు కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో లై డిటెక్టర్, నార్కో అనాలిసిస్ లాంటి టెస్టులు ఉండవు అని చెప్పి మనం అనుకోవాలా? సో ఒకవేళ వాటిని జగన్మోహన్ రెడ్డి చేస్తారా అని అంటే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి కూడా ఆయన వచ్చినట్టు నేపథ్యం అది కాబట్టి పకడ్బందీగా ఆయన చుట్టుపక్కల ఉండేటువంటి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుంటారు. దాంట్లో తప్పు లేదు. జగన్మోహన్ రెడ్డి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆయన ఉండేటువంటి పరిస్థితులు అలాంటి, పెరిగిన వాతావరణం అలాంటిది. సో కాబట్టి రక్షణ కవచాన్ని అనేది ఖచ్చితంగా ఆయన అలాంటి దాన్ని ఏర్పాటు చేసుకుంటారు, ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఆయన ఎవరిని నమ్మేటువంటి పరిస్థితి ఉండదు, సహజంగా ఉండదు. అదే కొంతమంది అసలు ఆయన సొంత కుటుంబ సభ్యులనే ఆయన నమ్మట్లేదు, ఇంకా ఆయన పక్కన తిరిగే వాళ్ళని ఏం నమ్ముతారంటూ కూడా కొన్ని కమెంట్స్ పెడుతున్నారు సోషల్ మీడియాలో. అంటే నమ్మాడు పాపం జగన్మోహన్ రెడ్డి నమ్మారు. నమ్మి ఎవరికి అప్పు చెప్పారు? వైవి సుబ్బారెడ్డికి అప్పు చెప్పారు, సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పు చెప్పారు, తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పు చెప్పారు. వీళ్ళకి అప్పు చెప్పారు కదా. సో విజయసాయిరెడ్డికి అప్పు చెప్పారు. విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్రాన్ని అప్పు చెప్పారు. ఆయన ఏం చేశారు? ఉత్తరాంధ్రాని గందరగోళం చేశారు. దాంతో ఆయన్ని మళ్ళీ కేంద్ర రాష్ట్ర కార్యాలయానికి తీసుకొచ్చి కొన్ని రోజులు పెట్టుకుని మళ్ళీ ఇప్పుడు ప్రకాశం, నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్కి అప్పచెప్పారు. అయినప్పటికీ ఆయన మీద ఒక స్పైన్ పెట్టారు అక్కడ. ఆ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అక్కడ అప్పచెప్పారు, చిత్తూరు, ఆ రాయలసీమ ప్రాంతాన్ని. అక్కడ పరిస్థితి బాగలేదు. మరి వీళ్ళు ఏం చేసినట్టు అనేది జగన్మోహన్ రెడ్డి క్రాస్ చెక్ చేసుకునే బాధ్యత ఉంది కదా. ఈ క్రాస్ చెక్లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రానప్పుడు ఈ నార్కో అనాలిసిస్ లేదంటే లై డిటెక్టర్ లాంటివి అవసరం అవుతాయి. అదేంది జగన్మోహన్ రెడ్డి అట్లాంటివి ఉపయోగిస్తారు, పోలీసులు కదా ఉపయోగించేది అని అనుకోవచ్చు సహజంగా. కానీ రఘురామకృష్ణారెడ్డి చెప్తుంది వేరు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళే అవన్నీ చేస్తారని చెప్పి కదా రఘురామకృష్ణారెడ్డి చెప్తుంది. ఓకే. సో ఆయన చెప్తున్న దాని ప్రకారం, రఘురామకృష్ణారెడ్డి చెప్తున్న దాని ప్రకారం అయితే లై డిటెక్టరు అలాగే నార్కో అనాలిసిస్ అనేది సొంత పార్టీ వాళ్ళ మీద కూడా, అనుచరుల మీద కూడా, సన్నిహితుల మీద కూడా ప్రయోగించినా ఆశ్చర్యపోవసం లేదనేది రఘురామకృష్ణారెడ్డి చెప్తున్నారు. సో అంటే అలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దాన్ని మనం తప్పట్లేము జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు ఆయన ఉండేటువంటి పరిస్థితుల్లో మరి నమ్మాలా నమ్మకూడదని నిర్ధారించుకోవాలంటే ఖచ్చితంగా ఇలాంటి పరీక్షలు అవసరమే.
లేదంటే నమ్మి అప్పచెప్తే అన్ని బాధ్యతలు మరి ఆ విధంగా తప్పుదోవ పట్టించి ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలని కాదనుకునే పరిస్థితికి తీసుకొచ్చారంటే ఖచ్చితంగా మధ్యలో ఉండేటువంటి లేయరు చేసినటువంటి పొరపాటు కింద మనం తీసుకోవాలి కదా, విశ్లేషణ చేసుకోవాలి కదా. సో రఘురామకృష్ణరాజు భాషలో చెప్పాలంటే అది నార్కో అనాలిసిస్ లై డిటెక్టర్ చేస్తే తప్ప ఆ మొత్తం నిజాలు బయట రావు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.